బీసీలను కులాల వారీగా విడదీసి ఉపకులాల వారీగా విడదీసి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ అని చెప్పడము, ఒక్కొక్క కులానికి పథకాలని చెప్పడము, తీరా చూస్తే కనీసము ఆ విధంగా విడదీసినప్పుడైనా కనీసం ఏదైనా నిధులు వస్తాయో లేదంటే వాళ్ళకి ఆ కులాని యొక్క ఆ సామాజిక వర్గాన్ని యొక్క అభివృద్ధి కోసం పాటుపడతారంటే అలాంటిది ఏది ఉండదు. కేవలము మభ్య పెట్టడానికి కోసం మాత్రమే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి పదవి ఇవ్వడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, మేము కార్పొరేషన్ పదవి ఇచ్చాం కాబట్టి ఈ కులాన్ని ఉద్ధరించామని చెప్పి మభ్యపెట్టే కార్యక్రమం తప్ప మరొకటి జరగలేదు. ఆ విషయం కూడా ఈరోజు బీసీల్లో చైతన్యం వస్తోంది. మనము విడిపోవడం వల్ల మనము ఒకరంటే ఒకరు కాని పరిస్థితుల్లో అలాంటి వాతావరణాన్ని వీళ్ళు కుట్రపూరకంగా తయారు చేశారు కాబట్టి ఏకమవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి బీసీ కులాలు, బీసీ సామాజిక వర్గాల అందరిలో కూడా చైతన్యం వస్తుంది. దీనికోసం కూడా బీసీవై పార్టీ ఖచ్చితంగా నడుం బిగించి భవిష్యత్తులో బీసీ కులాలన్నిటినీ కూడా ఏకం చేయడంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు ఏదైతే మీ కాపు సామాజిక వర్గం కావచ్చు, ఈ రెండు పార్టీల ద్వారా అన్యాయానికి గురవుతున్న అన్ని సామాజిక వర్గాలని రాజకీయంగా ఏకం చేసి ఈ రెండు పార్టీలకు సమాధి కట్టేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తారు.